శిశుపాలవధ ధర్మచక్రం. ఇంద్రప్రస్థ నగరము రాజసూయ యాగ కాంతితో వెలిగిపోతోంది. పాండవ అగ్రజుడైన ధర్మరాజు సకల చరాచర సృష్టికి మూలకారకుడైన శ్రీకృష్ణుడికి అగ్రపూజను సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. వినమ్రతతో భక్తితో నిండిన ధర్మరాజు కృష్ణుని పాదాలచెంత మోకరిల్లి ఆయనకు ప్రథమ గౌరవాన్ని అందించాడు. ఆ సభలో ఉన్న రాజులందరూ ఈ అగ్రపూజను హర్షించారు. కాని చేతిదేశపు రాజైన శిశుపాలుడి గుండెల్లో అసూయ సెగలు రేపింది. అతను ఒక్కసారిగా సింహాసనం నుండి లేచి కోపంతో ఊగిపోతూ కృష్ణుడిని తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. శిశుపాలుడి కళ్లలో ద్వేషం స్పష్టంగా కనిపిస్తోంది. శిశుపాలుడు నోటికి వచ్చినట్లుగా కృష్ణుడిని నిందించసాగాడు. గొల్లవాడికి అగ్రపూజ ఏమిటి? ఈ సభలో ఇంతమంది మహారాజులు ఉండగా కేవలం మాయలు చేసే ఇతనికా మొదటి గౌరవం? అంటూ పెద్దగా అరిచాడు. కృష్ణుడు మాత్రం తన సహజసిద్ధమైన చిరునవ్వుతో నిశ్శబ్దంగా వింటున్నాడు. సభలోనివారు శిశుపాలుడిని వారించడానికి ప్రయత్నించారు. కాని అతను ఆగలేదు. ప్రతి మాట ఒక బాణంలా సభను చీల్చుతోంది. కృష్ణుడు తన మనసులో శిశుపాలుడి తల్లికిచ్చిన మాటను గుర్తుచేసుకుంటున్నాడు. ఆమెకు ఇచ్చిన వరం ప్రకారం శిశుపాలుడు చేసే 100 తప్పులను కృష్ణుడు క్షమించాలి. నిందలు కొనసాగుతూనే ఉన్నాయి. శిశుపాలుడు కృష్ణుడి వ్యక్తిత్వాన్ని, వంశాన్ని మరియు ఆయన చేసిన పనులను హేళన చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. సభ అంతా నిశ్శబ్దంగా మారింది. కేవలం శిశుపాలుడి అహంకారపూరిత గొంతు మాత్రమే మారుమోగుతోంది. కృష్ణుడు శాంతమూర్తిలా కూర్చుని ఉన్నాడు. శిశుపాలుడు ఒక్కొక్కటిగా తన తప్పుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు. ఒక్కొక్క నింద కృష్ణుడి సహనాన్ని పరీక్షిస్తోంది. కాని ఆయన తన వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. 99 తప్పులు పూర్తయ్యాయి. శిశుపాలుడు తన అహంకారంతో కళ్ళు మూసుకుపోయి 100వ నిందను కూడా విసిరాడు. ఆ క్షణమే సభలో ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. గాలికూడా స్తంభించిపోయినట్లు అనిపించింది. కృష్ణుడిచ్చిన మాట గడువు ముగిసింది. అపరాధాల గిన్నె నిండిపోయింది. శిశుపాలా, నీ ఆయువు తీరింది అని కృష్ణుడు గంభీరంగా పలికాడు. వెంటనే ఆయన తన చూపుడువేల్ని పైకెత్తాడు. అనంతమైన కాంతితో ధర్మగ్లానిని తుదముట్టించే సుదర్శన చక్రం కృష్ణుడి వేలిపై ప్రత్యక్షమైంది. అది సూర్యుడి కంటే 1000 రెట్లు కాంతితో ప్రకాశిస్తోంది. కృష్ణుడు తన వేలిని ఒక్కసారిగా కదిలించగానే సుదర్శన చక్రం మెరుపు వేగంతో శిశుపాలుడివైపు దూసుకెళ్ళింది. ఆ కాంతిని తట్టుకోలేక సభలోనివారు కళ్ళుమూసుకున్నారు. శిశుపాలుడు భయంతో నిశ్చేష్టుడై చూస్తుండగానే ఆ చక్రం అతని తలని ఖండించింది. శిశుపాలుడి శరీరం నేలకొరిగింది. కాని ఒక అద్భుతం జరిగింది. అతనిలోని ఆత్మ ఒక జ్యోతిలా మారి శ్రీకృష్ణుడి పాదాలలో లీనమైంది. తన బద్ధ శత్రువుకు కూడా కృష్ణుడు మోక్షాన్ని ప్రసాదించాడు. ధర్మం పునరుద్ధరించబడింది. సభ అంతా కృష్ణనామస్మరణతో మారుమోగింది.